పాక్లోని ఉగ్రవాదులకు కాలరాత్రి అంటే ఏమిటో భారత్ చవి చూపించింది. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోసం యావత్ భారత్ అమ్మల పొద్దుల నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసింది. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హూమర్ బాంబులను వాడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మిలిటరీ ఆపరేషన్లకు ఏ రకం ఆయుధాలు వాడారన్నది దళాలు ఎన్నడూ బహిర్గతం చేయవు. కానీ అవి లక్ష్యాలను ఛేదించిన తీరు ఆధారంగా అంచనాలకు వస్తుంటారు. सारी मस्जिद తాజాగా ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఉగ్ర స్థావరాలపై ఆత్మాహుతి డ్రోన్లు, ఈ దాడులకు దళాలు ఆత్మాహుతి డ్రోన్లను వినియోగించినట్టు తెలుస్తుంది. వీటిని లాయిటరింగ్ మ్యూనిషన్ అని వ్యవహరిస్తారు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకొని లక్ష్యాలను గుర్తించి వాటిపై విరుచుకుపడతాయి. వీటిలో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. భారత్ అమ్మల పొదలో ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయి. వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణ నష్టం ప్రమాదాన్ని నివారించవచ్చు. దీంతో పాటుగా ఈ డ్రోన్లను కదులుతున్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు వాడుతుంటారు. ఇక శత్రు దేశంలోకి చొచ్చుకెళ్లే స్కాల్ప్ క్షిపణులను స్టామ్ షాడో అని కూడా అంటారు. వీటిని ఫ్రాన్స్ అభివృద్ధి చేసింది. ఇది దీర్ఘ శ్రేణి క్రూజ్ మిసైల్. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. శత్రు దేశాల్లోకి చొచ్చుకెళ్లి దాడి చేసేందుకు వీటిని ఉపయోగిస్తారు. దీనిని యుద్ధ విమానాలపై నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. భారత్ తాజాగా దాడిలో ఫ్రాన్స్ తయారీ రఫేల్స్ నుంచి దీనిని ప్రయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. బంకర్లను ధ్వంసం చేసే హ్యూమార్ బలంగా నిర్మించిన పెద్ద పెద్ద భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యూమార్ బాంబులను ఉపయోగిస్తారు. ఇది స్మార్ట్ బాంబ్ కోవాలోకి వస్తుంది. వీటి లక్ష్యానికి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఎంత ఎత్తు నుంచి దీనిని ప్రయోగిస్తారన్న దానిపై టార్గెట్ బంకర్లను ధ్వంసం కావడం అనేది ఆధారపడి ఉంటుంది. భారత్ దాడి చేసిన లక్ష్యాల్లో జైషేకు అత్యంత కీలకమైన బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ ఉంది. ఇది సరిహద్దుకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహమ్మద్కి చెందిన ప్రధాన కార్యాలయం ఇక్కడ, లష్కరే హెడ్ క్వార్టర్ అయిన మర్కజ్ తోయిబా కూడా ఉంది. సరిహద్దుకి 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరీ క్యాంపు కార్యాలయం ఉంది. అత్యంత సమన్వయంతో పాక్లో ధ్వంసం చేయాల్సిన ఉగ్ర స్థావరాలపై దాడులను ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ సమన్వయం చేసుకున్నాయి. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బహవల్పూర్, మురిద్ఖేలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన వాటి సంగతి ఆర్మీ చూసుకుంది. నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన P-8V విమానాలు, MQ-9 డ్రోన్లతో సహకారం అందించింది.